ప్రైజ్ లార్డ్. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త యోహాను సువార్తలో 20వ అధ్యాయము మొదటి వచనం కానించి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు అక్కడ ఒక సందర్భం ఉంటుంది. ప్రైజ్ లార్డ్. నేను చదువుతున్న మాటలు శ్రద్ధగా వినండి. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకాడే సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురునొద్దకు, యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని యొద్దకు వచ్చి, ప్రభువును సమాధిలోంచి ఎత్తుకొని పోయిరే, ఆయనని ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యులను బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచిన గాని అతడు ఆ సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టబెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లోంచి లేచుట అగత్యమని లేఖనం వారింకా గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి 3వ దినం తిరిగి లేస్తానని చెప్పాడు యేసు ప్రభువారు. అయితే ఆ మాటలు వీళ్ళు గ్రహించుకోలేదు శిష్యులు. ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేని మరియ పెందలకాడ లేచింది. సమాధి యొద్దకు వచ్చి చూసి సమాధి మీద రాయి తీయబడి ఉంటే చూసాక ఆమె వెనువెంటనే పరిగెత్తుకుని వెళ్ళి సీమోను పేతురు దగ్గరికి, యేసు ప్రభు ప్రేమించిన మరి ఒక శిష్యుని దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఏం చేసింది? ప్రభువును సమాధిలోంచి ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు, ఆయన్ని ఎక్కడ ఉంచారో